హలో ఆల్. ఈరోజు దివంగత టాలీవుడ్ స్టార్, ఆ, అందరికీ తెలిసిన లవర్ బాయ్ అండ్ ఫ్యాన్స్ ఒకానొక టైంలో అల్టిమేట్ స్టార్ అని పిలుచుకున్న టాలీవుడ్ స్టార్ ఉదయ్ కిరణ్ పుట్టినరోజు. ఫ్యాన్స్ అందరి తరఫున ఎక్కడి నుంచి ఉదయ్ ఏ మూల నుంచి చూస్తున్నా కానీ I still feel he's somewhere around us, wishing him a happy birthday. సో ఉదయ్ ఉన్నప్పుడు, ఉదయ్ చనిపోయిన తర్వాత ఫ్యాన్స్ పరంగా కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళం. సో మేబీ ఇప్పుడు చేస్తూ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ చూస్తే ద ఫ్యాన్స్ హౌ దే ఆర్ సపోర్టింగ్ హిమ్, ఇంకా ఎంతమంది గుండెల్లో ఉన్నాడు అన్నది చూస్తే అసలు ఇట్స్ రియల్లీ అంత క్రేజ్ సంపాదించుకున్నాడు. సో బేసికల్గా ఏంటి అంటే టూ థింగ్స్ ఈ బర్త్డే సందర్భంగా యాజ్ ఎ ఫ్యాన్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఉదయ్ హ్యాస్ అమేజింగ్ మెమరీ పవర్. సో ఏంటంటే మేము ఫ్రెండ్స్ అంతా కలిసి, ఉదయ్ ఫ్యాన్స్ అంతా కలిసి ఆల్ ఉదయ్ ఫ్యాన్స్ అని ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసాము ఒకనొక టైంలో. సో ఆ టైంలో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ ఐటీ కంపెనీ అండ్ గుండె జల్లి మంది షూటింగ్ మన దుర్గం చెరువులో జరుగుతుంది. సో మా కొలీగ్స్ అందరికీ తెలుసు ఐ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఉదయ్ అని. సో they were there in they went for their lunch, I think. So elli చూసి and one of the colleague came to me, మీ ఉదయ్ కిరణ్ షూటింగ్ జరుగుతుంది, నేను కల్పిస్తారా అని చెప్పి తీసుకెళ్ళాడు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఉదయ్ని కలవడం నేనైతే పర్టికులర్గా పర్సనల్గా. సో గుండెజల్ల మంది యూ కెన్ సీ లాంగ్ కెరీర్ ఉదయ్కి, లైక్ అప్పుడే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కెరీర్, కొంచెం మంచి కాంబినేషన్, మదన్ గారి కాంబినేషన్. సో బేసికల్గా ఆ టైంలో వెళ్ళి కలిసినప్పుడు క్యారవాన్ నుంచి వచ్చి కలిసి బ్రౌన్ షర్ట్ వేసుకొని ఉన్నాడు, స్టిల్ గుర్తుంది. సో మాట్లాడినప్పుడు ఉదయ్ ఇట్లా ఫ్యాన్ని అని చెప్పి మా కొలీగ్ పరిచయం చేయించాడు. సో ఇతను మీ ఫ్యాన్ అని చెప్పి నేను మాట్లాడాను. ఉదయ్ ఇట్లా హీ వాజ్ రషింగ్ ఫర్ షూట్ అనమాట. సో ఇట్లా ఆల్ ఉదయ్ ఫ్యాన్స్ అని స్టార్ట్ చేస్తున్నాము, సో నీ సపోర్ట్ కూడా కావాలి, వీ వాంట్ టు మీట్ యూ వన్స్ అన్నట్టు మాట్లాడిపోతుంటే షూర్ అన్నాడు. హీ వాజ్ రషింగ్ ఫర్ షూట్ అనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. నా పేరు కూడా నేను ఇంట్రడ్యూస్ చేసుకునే గుర్తులేదు. I just told about our group because that was what we wanted to take it forward. We wanted to show Uday that Uday నీ వెనకాల మేము ఉన్నామని చూపించడానికి ఆ హీరోకి బేసికల్గా ఫ్యాన్సే సపోర్ట్. చనిపోయినప్పుడు చూసారు ఎంతమంది వచ్చున్నారో. సో దట్స్ ద బేస్ ఎనీ హీరో వాంట్స్. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆ టైంలో చెప్పడం జరిగింది. సో అది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైము హీ నోస్, నెక్స్ట్ సెకండ్ టైం ఎక్కడ కలిసి నాకు అట్ట గుర్తులేదు కానీ, బట్ హీ రికగ్నైజ్డ్ ఉదయ్ ఇట్లా నువ్వు కలిసావు కదా దుర్గం చెరువులో అని చెప్పి. దెన్ హీ నోస్ మై నేమ్ అండ్ ఒక బర్త్డేకి స్టిల్ రిమెంబర్ we were distributing fruits on Uday's birthday near ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్. సో చేస్తుంటే సాక్షిలో ఇంటర్వ్యూలోకి వచ్చాడు. వస్తే జస్ట్ లక్కీగా కాల్ కలిస్తే ఇట్లా ఇవ్వగానే ఐ సెడ్ హాయ్ అండ్ హీ రికగ్నైజ్ మై నేమ్. సో దట్స్ హౌ మచ్ మెమరీ పవర్ ఆర్ థింకింగ్ క్యాపబిలిటీ, ఏం చెప్పాలి బేసికల్గా అనలిటికల్ స్కిల్స్ మొత్తం ఉన్నాయి. సో హీస్ లైక్ ఏ సూపర్ మ్యాన్ అనమాట. సో అండ్ అలా ఏ ఫ్యాన్స్ వెళ్ళినా అండ్ దిల్ కబడ్డీ ఓపెనింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో అప్పుడు మేము వెళ్ళినప్పుడు
ఇండిపెండెంట్ ఒక 30-40 మెంబర్స్ కలిసి వెళ్ళాం అనమాట. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి కూర్చొని పేషెన్స్తో ఫొటోస్ స్లోగా రండి కంగారులే నేను ఉంటా మీకోసం అని చెప్పి. ఎందుకంటే ముందు రోజు స్టిల్ ఐ సీ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ వీడియోస్ ఉదయ్ కిరణ్ బిహేవియర్ విత్ ఫ్యాన్స్ అని చెప్పి ఒకటి బర్త్డే నాడు పర్టికులర్గా ఫేస్ టు ఫేస్ నేనే ఉన్నాను ఆ వీడియోలో. సో దట్ ఈస్ వెరీ రాంగ్ గైస్, యూట్యూబ్లో అట్లాంటి చేయకండి. సో హీజ్ ఇంటెన్షన్ వాజ్ తన మూవీ ఓపెనింగ్కి రావాలి అని చెప్పి, ఈరోజు వద్దు కేక్ కటింగ్లు అవి పెట్టకండి, ఈరోజు వద్దు రేపు స్టూడియోకి రండి అందరం కలుద్దాం, ఈరోజు నాకు టైం లేదు, బికాస్ హీ జస్ట్ కేమ్ డౌన్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ ఆన్ హిస్ బర్త్డే. నెక్స్ట్ డే ఐ థింక్ దిల్ కబడ్డీ ఓపెనింగ్ ఇన్ అన్నపూర్ణ స్టూడియో. సో ఏంటంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి పీపుల్ పుట్ ఇట్ ఇన్ ద నెట్ దట్ Uday Kiran's behavior with his fans. So a statement, YouTube video statement. So that's very bad. So we have seen him closely, how much respect he used to give. Maybe కొన్ని టైమ్స్లో see personal లైఫ్లో we also might have lot of distractions, lot of issues. సో ఆ టైంలో వెళ్ళి నువ్వు ఇట్లా చేయి అని చెప్తే ఎవరైనా విసుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ అలాంటి టైంలో ఒక పాయింట్ తీసుకొని హీ సంథింగ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం నాట్ కరెక్ట్. అండ్ మా ఏఎఫ్ ఫ్యాన్స్ అయితే హీ నోస్ వెరీ వెల్. వీ యూస్ టు హెల్ప్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ టు మీటప్ విత్ ఉదయ్. అండ్ పర్టికులర్గా గోల్కొండలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వీ వెంట్ అండ్ అది ఫైట్ సీన్ అన్నమాట. బేసికల్ లాస్ట్లో ఉన్న ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుంది. వెళ్ళినప్పుడు కార్డ్స్ చూపించాం, ఉదయ్ ఇట్లా ఏఎఫ్ కార్డ్స్ చేయించాం. సో అండ్ దెన్ ఆయన మదన్ గారికి, నెక్స్ట్ అజయ్ గారికి, సార్ ఇట్లా ఫ్యాన్స్ అండి నా కోసం సి హౌ దే ఆర్ వర్కింగ్ అని చెప్పి ఆయన చెప్పడం. సో మాకైతే చాలా గ్రేట్గా అనిపించింది. దట్స్ వాట్ హీరో వాంట్స్ బేసికల్లీ. ఉదయ్ సపోర్ట్ అనేది ఉంటే, బేస్ అనేది ఉంటే, అండ్ ఉదయ్ లేకపోయినా ఆ బేస్ అట్లాగే ఉంది, ఎక్కడికి పోలేదు, ఆ సింపతి అట్లాగే ఉంది. సో హోప్ సమ్ టైమ్ ఆర్ ద అదర్ ఈ చిత్రం చెప్పిన కథ రావాలి, జనాలందరూ లాస్ట్ టైం స్క్రీన్ మీద ఉదయ్ని చూడాలి అని కోరుకుంటున్నాం. అండ్ వన్ పర్టిక్యులర్ థింగ్ పర్సనల్లీ టు మీ, నేను పర్టికులర్గా చాలామంది ఉదయ్ ఫ్యాన్స్కి తెలుసు. సో వన్ పర్టికులర్ థింగ్ విచ్ నా లైఫ్లో చూసింది, ఇట్ వాజ్ లైక్ తన మ్యారేజ్ అయిపోయాక వీ కుడ్ నాట్ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్ బికాజ్ వీ వాంటెడ్ టు గివ్ హిమ్ స్పేస్. సో కలవడం కానీ, మెయిల్స్ పెట్టడం కానీ లిటిల్ తగ్గించాం ఫ్రాంక్గా చెప్పాలంటే. సో వెరీ లెస్, తక్కువ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళం. బట్ ఉదయ్ డెత్ రోజు అయితే పర్టికులర్గా పర్సనల్గా ఐ ఓన్లీ సా బై న్యూస్ బికాజ్ నో వన్ కాల్ మీ ఆర్, బికాజ్ అప్పటికి ఇంకా కాంటాక్ట్స్ అన్నీ పోయాయి, బికాజ్ ఎవ్రీ వన్ వర్ బిజీ విత్ దేర్ వర్క్స్ అండ్ వీ గేవ్ హిమ్ పర్సనల్ స్పేస్ టు ఎంజాయ్ హిజ్ మ్యారేజ్ లైఫ్. సో అంత డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. పర్టికులర్గా ఆ రోజు ఐ కుడ్ నాట్ స్లీప్. నైట్ 11 o'clock నుంచి I could not sleep. I was walking around in the house. ఊరికే తిరుగుతున్నాను, అర్థం కావట్లే, ఏదో జరుగుతుంది అర్థం కావట్లే. ఐ డిడ్ నాట్ స్విచ్ ఆన్ ద టీవీ బికాజ్ అందరూ పడుకుని ఉన్నారు. ఐ డిడ్ నాట్ స్విచ్ ఆన్ ద టీవీ, మెంటలెక్కిపోతుంది. సో ఆ టైంలో ఇంకా 4 o'clockకి ఇంట్లో అందరు లేచాక ఏంటి ఇట్లా తిరుగుతున్నావు ఏంటి అంటే, ఏమో నాకేం నిద్ర పట్టట్లేదు, ఏం అర్థం కావట్లేదు అని అనుకుని అప్పుడు 7:30కి when I switched on the TV, came to know that Uday suicide చేసుకున్నాడని. సో డెఫినెట్లీ ఉదయ్ చనిపోయాక చనిపోయే టైంలో హీ వుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఎవరైతే తన లైఫ్లో ఈ పర్సన్స్ ఉన్నారు, వెదర్ ఇట్ బి మున్నా, అతనితో ఉన్న మున్నా ఆర్ వాళ్ళ అక్క, వాళ్ళ మదర్ని, సో ఇంకా ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఫ్యాన్స్ని ఖచ్చితంగా తలుచుకుని ఉంటాడు. మేము ఏ పాసిబిలిటీ ఉన్నా కానీ వీ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ ఎ లాట్. అండ్ ఇట్లా ఉదయ్ ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా వీ వుడ్ హ్యావ్ వర్క్డ్ టు బ్రింగ్ హిమ్ అవుట్. అసలు తెలీదు, అన్లక్కీ దట్ వీ లాస్ట్ హిమ్, హీ టుక్ దట్ స్టెప్. సో వన్ థింగ్, ఉదయ్కి ఎంతైతే క్రేజ్ ఉందో ఇది అంతే
ఏ సూసైడ్ అంతే బ్యాడ్ నేమ్ తెచ్చింది అన్నది కూడా నిజం. బట్ స్టిల్ వాట్ హీ వెంట్ త్రూ అన్నది హీ ఓన్లీ నోస్. సి వన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ, దోస్ వర్ ద డేస్ నీ స్నేహం వచ్చిన టైంలో who doesn't remember those green and white posters of Neesium, బ్యూటిఫుల్ పోస్టర్స్. సో మూవీకి వెళ్ళాం జంగారెడ్డిగూడెం థియేటర్లో. మూవీకి వెళ్తే మూవీ చూసి వస్తుంటే ఫ్లాప్, జనాలు నో అయిపోయింది. శ్రీరామ్కి వెళ్ళి వస్తే శ్రీరామ్ ఫ్లాప్. చాలా రోజుల తర్వాత తేజ గారు అవునన్నా కదన్నా తీశారు, ఏలూరు అంబికా థియేటర్లో చూసి స్టిల్ ఫస్ట్ డే. సో కూర్చుని బ్లాక్లో కొనుక్కొని వెళ్ళాం ఆ రోజుల్లో. సో కూర్చున్నాక మూవీ మొత్తం అయిపోయినాక అసలు ధర్మ సుబ్రహ్మణ్యం గారు లేకపోతే మూవీ ఏం లేదు, ఫ్లాప్. సో ఒకటి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఒక ఫ్యాన్గా త్రూ అయినప్పుడు ఒక హీరో అంటే సినిమా బాగున్నా యావరేజ్గా ఉన్న ఫ్లాప్ అన్న వర్డ్ వాడేసి కొంతమంది పర్టికులర్గా. సో ఇక్కడ ఏంటంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పాలంటే ఉదయ్కి బాగానే సపోర్ట్ చేసినట్టు. ఎందుకంటే మేము ఉదయ్ చనిపోయినాక కూడా చాలా యాక్టివిటీస్ ఫిల్మ్ ఛాంబర్లో చేసాము యాజ్ ఏ ఫ్యాన్స్గా. ఎవ్రీ వన్ గేవ్ దేర్ సపోర్ట్. యా ప్లీజ్ ప్లీజ్ మాకు వెళ్ళి పర్మిషన్ వచ్చింది గ్యారంటీగా అక్కడ అన్నదానం అవి చేయడానికి. సో ఫిల్మ్ సైడ్ నుంచి ఉదయ్కి సింపతి సపోర్ట్ గ్యారంటీగా ఉంది. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వి లాస్ట్ ఏ గుడ్ హీరో. ఉదయ్ ఉండుంటే ఈరోజు హౌ వుడ్ యూ బి, వీ వుడ్ హ్యావ్ లైక్ బీన్ బిహైండ్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సపోర్టింగ్ అండ్ వీ విల్ కీప్ సపోర్టింగ్ ఉదయ్. చిత్రం చెప్పిన కథ ఎట్లా అయినా ఉదయ్ ఎవరిలోకల్లో ప్రవేశించి ఉదయ్ లాస్ట్ మూవీని స్క్రీన్ మీద చూసుకోవాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఫర్ అనదర్ టైమ్ హ్యాపీ బర్త్డే ఉదయ్, వేర్ ఎవర్ యు ఆర్ ఆర్ విచ్ ఎవర్ లైఫ్ యూ టుక్ ఆఫ్టర్ యువర్ డెత్, యూ షుడ్ బీ హ్యాపీ. అండ్ దిస్ టైమ్ ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా యూ మస్ట్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ కెరీర్. You were successful previous life, but in the next life ఇంకా more success రావాలి. Somewhere you are there, you are watching us, you are taking our wishes and you are wishing in turn. And yesterday మీ నమ్మరు, yesterday or day before yesterday some of the fans were talking ఉదయనని మర్చిపోలేకపోతున్నాం. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఫ్యానిజం స్టిల్ ఉదయ్ హ్యాస్, ఈవెన్ దో మనం వదిలేసి వెళ్ళి ఇయర్స్ అవుతుంది రైట్. ఇప్పుడు అందరికీ షార్ట్ మెమరీ. సో ఏంటంటే వెబ్ మొబైల్స్ ఇన్ని వచ్చేసాక కొత్త టాపిక్స్ టుడే చూసింది రేపు మర్చిపోతున్నాం. ఆర్ అలాంటి ఏజ్లో ఉన్నప్పుడు సో ఇంకా ఉదయ్ని గుర్తుపెట్టుకొని అభిమానించే వాళ్ళు ఉన్నారంటే దట్స్ ఉదయ్ స్ట్రెంగ్త్, దట్స్ వాట్ he earned in his past life. Thank you Uday for providing us all the environment. Sometime or the other మళ్ళీ నీలాంటి స్టార్ పుట్టాలి, భయంకరమైన సక్సెస్ అందుకొని స్టార్డమ్లోకి వచ్చి వాట్ ఎవర్ వెల్త్ నువ్వు ఫీల్ అయ్యావో నీ లైఫ్లో అది తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఉదయ్ ఫ్యామిలీ కోసం అందరూ ప్రే చేసి అండ్ ఉదయ్ నెక్స్ట్ మూవీ రిలీజ్ అవ్వాలని కోరుకోండి. థ్యాంక్ యూ.